ఫ్రెండ్స్, ఈరోజు నేను మా తోటలోకి వచ్చిన. మా తోటలో దగ్గర 100 గొర్రెలు ఉంటాయి వేరే వాళ్ళవి. ఆ గొర్రెలలో 6 పొట్టేళ్ళు, ఒక పూత ఉంటుంది. వాటి ఇంకొక నామాల గొర్రె అని ఒకటి ఉంటుంది. ఇది చాలా తక్కువ ఉండేది ఇక్కడ. అవి కానీ చూపిస్తా ఫ్రెండ్స్ మీకు. ఇదంతా మా తోటే. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మాదే తోట. టవర్ మా దగ్గరే ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళేది. చూపిస్తా ఫ్రెండ్స్ అది. కానీ గొర్రెల దగ్గరికి వెళ్ళి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా. గొర్రెల గురించి వెళ్తున్నాం ఫ్రెండ్స్. హోటల్లో ఒక నామాల గొర్రె చాలా తక్కువ. ఇక్కడ మన దగ్గర చాలా తక్కువ. మా దాంట్లో కానీ ఒకటే ఉంది ఈ నామాల గొర్రె. అది కానీ మీకు చూపిస్తా. బాగా అరుదుగా ఉంటుంది ఆ గొర్రె. చాలా తక్కువ ఉంటుంది. నామాల గొర్రె అని పిలుస్తారు మా సైడు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆ గొర్రె కానీ చూపిస్తాను. మనం వచ్చినాం గొర్రెల దగ్గరికి. పోతు దగ్గరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. అవి చూపిస్తా పోతుంది. కానీ పెద్ద పోతు 6 సంవత్సరాలు దగ్గర అది 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అవుతుంది. పోతు కానీ పెద్దదే. మేక పిల్ల ఇదిగోండి ఫ్రెండ్స్. పోతు పెద్దది. ఇదిగోండి ఫ్రెండ్స్, పెద్దది. గొర్రెలలో కన్నిటికి ఇదే పెద్ద పోతు. ఇదిగోండి ఫ్రెండ్స్, వెళ్తా మీకు అట్లా పొట్టేళ్ళు కానీ చూపిస్తా. ఆగండి. అదిగో పొట్టేలు ఫ్రెండ్స్. అదేంటి ఫ్రెండ్స్ పొట్టేలు చూస్తే ఇదిగో ఇంకొక పొట్టేలు 2 అప్పటికి. అదిగో అది చిన్న పొట్టేలు ఫ్రెండ్స్. అదిగో 3. అదేంటి ఫ్రెండ్స్ అది 4. మొత్తం 6 పొట్టేళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ మా గొర్రెలలో. చూస్తాం మొత్తం. ఆడుగు మా తమ్ముడు చెలుపు పనులు ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఆయన గొర్రెలు కాపరి. ఆయన గొర్రెలు కాపరి. వెళ్తున్నా ఆయన దగ్గర కానీ వెళ్ళి చూస్తాను బాగా క్లారిటీగా. అదేంటి ఫ్రెండ్స్ పెద్దది ఆ పొట్టేలు. దగ్గర ఒక 20-30 కేజీలు వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. నామాల గొర్రె అన్నగా అది కానీ చూపిస్తాను మీకు.